పటాస్ న్యూస్ కి స్వాగతం. చలో మరి అల్టి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒక్కసారి చూద్దాం. పద్దు లెక్కల మీద పార్టీల ఫైటింగ్ అప్పుడే షురూ చేసిర్రు లీడర్లు. హెల్మెట్ మీద గట్టినే నడిచింది చర్చ. రూల్ అంటే రూలే అన్నది హోంమంత్రి. అట్లీట్ల కిందికి దిగింది సునీతక్క. కొన్నొద్దులైనాక మన దిక్కొస్తదట. ఇంటామెతోని కలిసి స్టెప్పులేసిండు మల్లన్న. పెళ్లి రోజు సంబరాలు జోరుగా చేసిర్రు. హల్చల్ చేసిండు న్యూజిలాండ్ ప్రధాని. క్రికెట్ ఆడిండు గల్లీ పొలగాళ్లతో కలిసి. కుక్క ఖరీదు 50 కోట్లట. పర్షాన్ అయితూరు జనాలు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం కావద్దు అన్నట్టే చేస్తుర్రు లీడర్ సాబులు. ఎక్కడా కూడా తగ్గేదేలే అంటుర్రు. పథకాలన్నీ ఎగిరవేడతాం, పైసలు ఎన్ని కావాలో లెక్కలేసినాం అన్నట్టు మొన్ననే ఏపీ సర్కారోళ్ళు పద్దు లెక్కలు పబ్లిక్ కు చెప్పిర్రు. ఇక ఇప్పుడు తెలంగాణ సర్కారోళ్ళు పద్దు ప్రవేశపెట్టిర్రు. పైసల మంత్రి బట్టి సారు బస్తా పట్టుకొని పోయి ఈ ఏడాది పైసల పంచాంగం చెప్పిండు. మరిగా చూద్దాం పర్రి ఎట్లెట్లున్నదో. ఓ రూపాయి ఎక్కువైతమాయే ఎట్లయినా సరే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటాం, ఎవ్వలేం ఫికర్ చేసే అవసరం లేదన్నట్టు చెప్పిండ్రు సర్కారోళ్ళు. ఎప్పటి తీరుగానే పైసల మంత్రి బట్టి సారు పద్దు లెక్కలు చెప్పనికే బత్త పట్టుకొని అసెంబ్లీకి పోయిండు. ముందుగాల సీఎం సారును కలిసి ఓసారి మాట ముచ్చట చేసి అటెనక పద్దు లెక్కలు చదివి వినిపించిండు. ఈసారి మొత్తం 3,04,900 కోట్లకు ఎక్కువనే లెక్కలు రాసిండ్రు. అన్ని అమ్మగాని ఎలక్షన్లకు ముంగట ఇస్తామని చెప్పిన 6 గ్యారంటీలను అమలు చేస్తేందుకు 56,000 కోట్ల రూపాయలకు ఎక్కువనే ఖర్చు చేస్తారట. రైతు భరోసాకు 18,000 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 12,500 కోట్లు పద్దు రాసిండ్రు. అక్కచెల్లెండ్లకు నెలకు 2,500 ఇస్తామన్నారు కదా, గదే మహాలక్ష్మి పథకం. అగో దానికి 4,305 కోట్లు పద్దు రాసిండ్రు. మరిగా ఎప్పటి సందిస్తారో ఏమో చూడాలి. ఇంకో దిక్కు బడ్జెట్ అంతా ఉత్తదే ఉన్నది, ఇచ్చిన హామీలన్నీ ఉట్టి మీదకి ఎక్కిచ్చిండ్రు అన్నట్టు మాట్లాడిండ్రు ఎగస్ పార్టీ వాళ్ళు. బట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం మాకు అర్థమైంది ఏంటి అంటే 6 గ్యారంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది. ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది. 2,500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు వేయించుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి. 4,000 రూపాయల పెన్షన్ 100 రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికి కూడా ఈ రోజు దాదాపు 500 రోజుల తర్వాత గోవిందా గోవిందా. పువ్వు పార్టీ వాళ్ళు కూడా గిట్లనే ఆర్చుకుండ్రు. బడ్జెట్ అంతా సాపసాపగా ఉన్నది అన్నట్టు మాట్లాడిండు బండి సారు. కొలువులు లేని వాళ్లకు నెలకు 4,000 ఇస్తామన్నారు, దాని గురించి ఏం చెప్పనే లేదు అన్నట్టు అడిగిండు. ఇక ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు అట్లుంటే చెయ్యి పార్టీ వాళ్ళు ఏమన్నారో చూడర్రే. ఈ రోజు శాసనసభలో బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకముందే వచ్చి మీడియా పాయింట్ దగ్గర వచ్చి లైన్ల క్యూ కట్టిరంటే ఈరోజు మీరందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు మేము ఏదైతే బడ్జెట్ లో కేటాయించినటువంటి నిధులన్నింటినీ కూడా పేద ప్రజలు, సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఫలాలు అందే విధంగా కృషి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. గిట్లా కారు పార్టీ వాళ్ళ మీద సర్కారు వాళ్ళు గట్టిగానే గరమైనరు. ఏం తక్క చేసినావు, అన్నిటికన్నీ ఇస్తూనే ఉంటిమి, పథకాలన్నీ ఎగుర పెడుతూనే ఉంటిమి, ఉత్తగా బొబ్బ చేస్తాను అన్నట్టు కోపానికి వచ్చిండ్రు. ఏమైతే గాని 3 లక్షల కోట్లతోని పద్దు లెక్కలైతే మస్తు ఘనంగానే చెప్పిండ్రు సర్కారు వాళ్ళు. ఆ 6 గ్యారంటీలల్లా చెప్పిన పథకాలు జపన ఇయ్యాలి అని అడుగుతాండ్రు పబ్లిక్. మరిగా ఏం చేస్తారో ఏమో చూడాలి. సర్కారోళ్ళంటే తాపకోకాడ మీటింగ్లు పెట్టుకుంటా ఏదో పథకం ఎగిరబెట్టుకుంటా పబ్లిక్ నోళ్లలో నాంతుంటారు. ప్రచారం చేసుకున్నా చేసుకోకపోయినా అధికారంలో ఉన్న పార్టీ వాళ్లకు పెద్ద ఫరక పడదు. కానీ ఎగస్ పార్టీ వాళ్ళ పరిస్థితి అట్లా కాదు. దినం ఏదో పంచాది ముంగట వేసుకుంటేనే పబ్లిక్ లో పతారా పెరుగుతుంది, లేకపోతే అందరూ మర్చిపోతారు. అందుకే ఇగో రోజుకో తీరు ఎగిరం చేస్తుర్రు కార్ పార్టీ వాళ్ళు. చూడుర్రి, అసెంబ్లీ మీటింగులు అంటే పోయి సీట్లు కూకొని మీరు ఒకటంటే మేము 2 అంటాం అన్నట్టు కాకుండా ఈసారి జర కొత్తగానే నడుస్తున్నాయి. నెరి తెలంగాణలో సర్కారు వాళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు నడమ పంచాదులు సై అంటే సై అన్నట్టే నడుస్తున్నాయి. అందులో కారు పార్టీ వాళ్ళు రోజుకో తీరు పంచాది మోపు చేస్తాండ్రు.
ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోటాపోటీల మీద లొల్లులు చేస్తాండ్రు. బుధారం ఎండిపోయిన వరి కంకులు పట్టుకొని అసెంబ్లీకి పోయిండ్రు కారు పార్టీ వాళ్ళు. చేన్లు శెలకలన్నీ ఎండిపోయి రైతన్నలు అరిగోస పడతా అంటే పట్టించుకుంటలేరు సర్కారు వాళ్ళని పొట్టు ఆడిపోసుకున్నారు. మంగళవారం నాడేమో స్కూటీ బొమ్మలు పట్టుకొని మీటింగులకు పోయిండ్రు. ఆడపిల్లలకు బండ్లు ఎప్పుడు ఇస్తారో చెప్పుండ్రి అని అడిగిండ్రు. స్కూటీ బొమ్మలు చేతులు పట్టుకొని పోతుంటే అందరు నోరు తెరుచుకొని చూసిండ్రు. బండి బొమ్మలు భలే ఉన్నాయి కదా అనుకున్నారు. అంతకు ముందు పసుపు రైతులకు 15,000 ధర ఇయ్యాలి అని పసుపు బోర్డులు పట్టుకొని పోయిండ్రు. అటెనక మెడల మిరపకాయల దండలు వేసుకొని మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇయ్యాలి అనుకుంటా నిరసన చేసిండ్రు. గిట్ల రోజుకో తీరు చేస్తుండ్రు. సర్కారోళ్ళను ఇరుకున పెట్టేటందుకు అందరి కంట్లే వాడేటందుకు కొత్త ఇగురం చేస్తుండ్రు లీడర్ సాబులు. అటు పువ్వు పార్టీ వాళ్ళు కూడా విద్యార్థి సంఘాల లీడర్లతోని కలిసి లొల్లులు చేస్తాండ్రు. ఎవళ్ళ బలం ఏంటిదో వాళ్ళు చూపిస్తాండ్రు. అందరేమో గాని ఎమ్మెల్సీ కవితక్క మాత్రం తోటి ఎమ్మెల్సీలతోని కలిసి తీరొక్క ఆలోచనలు చేసుకుంటా రోజుకో ఎరైటీ నిరసన చేస్తాంది అనుకుంటారు. ఇప్పుడు అందరూ సర్కారోళ్ళతోని సై అన్నట్టే నడుస్తుంది ఎగస్ పార్టీ వాళ్ళ పోరాటం అనుకుంటారు ఇంకింతమంది. దినం పొద్దుగల నిద్రలేస్తాం, నీట్గా తయారవుతాం, యాళ్ళ పొద్దుగల ఇంత తింటాం, పనికి పోతాం, మళ్ళా మాపటీలో ఇంత కడుపులు వేసుకుంటాం, కంటి నిండా కునుకు తీస్తాం. ఇవన్నీ చేయాలని మనకు ఎవరు చెప్పరు. అయినా సరే కట్టు తప్పకుండా చేస్తుంటాం. కానీ ఏదైతే ఖచ్చితంగా చేయాలి పాటించాలి అని చెప్తుంటారో వాటిని మాత్రం అస్సలు పాటించాం. గంతెందుకు ప్రాణాలు కాపాడుకోనీకే నెత్తికి హెల్మెట్ పెట్టుకోరి అని చెప్తుంటే ఇంటలేరు చాలా మంది. పబ్లిక్ సమస్యలు అంటే పెరిగిన రేట్లు, పాడైన రోడ్లు, కొలువులు లేకపోవుడు గిసొంటియే కాదు. బండ్ల మీద తిరిగేటోళ్ళు నెత్తికి హెల్మెట్లు పెట్టుకోకపోవుడు కూడా పెద్ద సమస్యనే. అందుకే మన లీడర్ సాబులు హెల్మెట్లు పెట్టుకోకపోవుడు, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవుడు మీద కూడా చర్చ చేసిండ్రు. ఏపీ శాసన మండలిలో ముచ్చట జోరుగానే నడిచింది. హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు పైన ఎత్తాన్రు, తగ్గియాలి అన్నట్టు అడిగినరు కొంతమంది లీడర్లు. దానికి హోంమంత్రి మేడం గట్టిగానే జవాబిచ్చింది. 2022లో 3042 మంది చనిపోయారు అధ్యక్ష, కేవలం హెల్మెట్ లేని కారణంగా. 2023లో 3108 మంది చనిపోయారు. 2024లో 3400 మంది చనిపోయారు అధ్యక్ష. అంటే ఒక హెల్మెట్ లేని కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తున్నాం. అదేవిధంగా ఇంజూరియస్ పర్సన్స్ చూస్తే డబుల్ ట్రిపుల్ ఉన్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా బండ్లు నడిపి పానాల మీదకి తెచ్చుకుంటారు అని లెక్కలతో సహా చెప్పుకొచ్చింది మేడం. ఇక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు బండి తాళం గుంజుకొని జేబులు వేసుకుంటారు. గదేం పద్ధతి అన్నట్టు అడిగిండు ఎమ్మెల్సీ అశోక్ బాబు. వెహికల్ ఆపి తాళం చేసుకుంటారు. ఫస్ట్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ ని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తుంటే హోమ్ మినిస్టర్ గారు ఇవ్వాల్సింది, ఈజ్ నాట్ ఎ క్రిమినల్, నైదర్ హీఈస్ అఫెండర్. ఒక క్రిమినల్ ట్రీట్ చేసినట్టు బండి ఆపగానే ఫ్యామిలీతో ఏమన్నా తాళం తీసి జైల్లో పెట్టుకుంటారు, ఎస్ఐ గారిని కలవంటారు. ఆయన పేరు అడిగి 1000 రూపాయలు రాసేస్తారు. అంటే 1000 రూపాయలు పెట్టుకుని ఎంతమంది 2 వీలర్ల మీద వెళ్తారు అధ్యక్ష? ఇక ఈ ముచ్చటకు హోంమంత్రి మేడం ఏమన్నదో చూడర్రే. నాకు ఇప్పటికీ అర్థం కాదు అధ్యక్ష. యావరేజ్ అని చూసుకుంటే 1,00,000 రూపాయలు బండి యావరేజ్ అని చూసుకుంటే 1,00,000 రూపాయల బండి కొనుక్కునే వాళ్ళు 300 రూపాయలు పెట్టి హెల్మెట్ పెట్టుకోవడానికి ఏంటి అధ్యక్ష? నేనేమంటానంటే తప్పు అని మాట్లాడను. 300 రూపాయలు పెట్టి హెల్మెట్ ఈ రోజు గవర్నమెంట్ పెట్టుకుంటుందంటే ఆ పోలీసుని కూడా మీరు అర్థం చేసుకోండి. తాళం తీసుకున్నాడు, రూట్ గా బిహేవ్ చేశాడు. రూట్ గా బిహేవ్ చేయడం కదా, టార్గెట్లు ఈ గవర్నమెంట్ లేదు. మీకు నేను కంటాబద్ధంగా చెప్పగలను, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి టార్గెట్లు లేవు. గిట్ల పబ్లిక్ నెత్తికి హెల్మెట్లు పెట్టుకోకపోవుడు, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవుడు మీద చర్చ గట్టిగానే నడిచింది. పానాల 1000 రూపాయల పబ్లిక్కే అర్థం చేసుకోవాలి అన్నట్టు మాట్లాడింది హోంమంత్రి మేడం. సుప్రీంకోర్టు చెప్పింది, సెంటర్ సర్కార్ వాళ్ళు చెప్పిండ్రు. బరాబర్ 1000 రూపాయలు పైన వేసుడే అన్నట్టు మాట్లాడింది మేడం. పైన కట్టొద్దు అనుకుంటే అందరు హెల్మెట్లు పెట్టుకొని బండ్ల మీద తిరుగుర్రి అయిపోయా అన్నట్టు చెప్పుకొచ్చింది. మరిగా పద్ధతి గల్ల ముచ్చటేనాయే అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. మొగుల మీద ఏం జరుగుతుంది, అక్కడ మనుషులు ఉండటానికి వాతావరణం మంచిగుందా లేదా అని కనుక్కునేదానికి సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్ అనే వ్యోమగాములు మీదికి పోయిన ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా. అయితే పోనైతే పోయిర్రు కానీ వాస్తవానికి మాత్రం బొచ్చడు తిప్పలయ్యింది. ఆయన కూడా ఈసారి ఎట్లా చేసైనా వాళ్ళను భూమి మీదకి తీసుకురావాలి అని గట్టి ప్రయత్నమే చేసిర్రు నాసా అధికారులు. మరి ఏమైందో చూద్దాం పార్రి. 9 నెలల తర్వాత భూమి మీదకి వచ్చిన సునీత విలియమ్స్ మేడము ఇక దిగుడే అందరికి
బాయ్ అన్నట్లు చెయ్యూపింది. ఇక ఇన్ని దినాలు పైన ఉన్నారు కాబట్టి కాళ్ళు చేతులు కట్టసరుసుకుపోయినాలే అని దాఖానకు కొంచెం వేర్రు అధికారులు. లెక్కకైతే పైకి పోయిన 8 వద్దులనే కిందికొచ్చేదుండే. అయితే ఏసుకుపోయిన రాకెట్ ఖరాబ్ అయ్యి ఆడనే చిక్కబడ్డరు. అట్లా పొద్దుమాపు గడుచుకుంటా మొత్తం 286 రోజులు మొగుల మీద ఉండి బుధారం తెల్లారగట్ల భూమి మీద కాలు పెట్టిర్రు. అయితే పైన చిక్కబడ్డ గాళ్లను భూమి మీదకి తీసుకొచ్చేటందుకు నాసా వాళ్ళు మస్తు తన్లాడిర్రు గాని అనుకున్నంత రువ్వడుగా పని కాలేదు. గిట్లయితే కాదని నాసా ఎక్స్పెబ్బ మస్క్ కాక డ్రాగన్ రాకెట్ పంపితే అండ్ల పైలంగొచ్చిర్రు. దీనికంటే మొదలు ట్రంప్ అధికారంలోకి వస్తే నేను వాళ్ళను కిందికి తీసుకొస్తా అని అప్పట్లో మస్క్ కాక చెప్పినుండే కదా. అన్నట్లే ట్రంప్ సర్కార్ రాగానే అన్నంత పని చేసి చూపించిండు. మొత్తానికి మంగళవారం మొగుల మీదకించి బయలుల్లి బుధవారం తెల్లారగట్ల 3:30కు ఫ్లోరిడాలో ఉన్న సముద్రంలో దిగిర్రు. అక్కడికించి నాసా అధికారులు పడవల బయటికి తీసుకొచ్చి హూస్టన్ లో ఉన్న జాన్సన్ స్పేస్ సెంటర్ కు పట్టుకుపోయిర్రు. ఇక ఈ ముచ్చట తెలిసి దేశం అంతా సంబరం చేసుకుర్రు. ప్రధాని మోడీ సార్ అయితే సునీత మేడం కు రాన్రి మా దేశంలో తిరుగుర్రి అని ఉత్తరం రాసిండట. ఇటు ఏపీ సీఎం బాబు సారు ఇదో పెద్ద సాహసం అని తారీఫ్ చేసిండు. మెగాస్టార్ చిరంజీవి సార్ అయితే సునీత మేడం మీద అవ్వల్దార్ సినిమా తీయొచ్చు, ఆమె చేసిన సాహసాన్ని సినిమా తీస్తే బ్లాక్ బాస్టర్ అవుతుందన్నట్లు రాసుకొచ్చిండు. దేశమంతా నాయకులు హీరోలు గీ ముచ్చట్ను మస్తు తారీఫ్ చేస్తుర్రు. అటు మేడం సొంతూరు గుజరాత్ రాష్ట్రం జాలాసన్ల చుట్టాలు పక్కలు మస్తు మురిసిపోయిర్రు. మొత్తానికి దేశం అంతా చేసిన పూజలు పనిచేసినాయి. వస్తదో రాదో అనుకున్న సునీత మేడము ఇంకా బుచ్ వెల్మోర్ ఇద్దరూ పైలంగా కిందికి చేరిర్రు. తెలంగాణలో సోషల్ మీడియాను షేక్ చేసే లీడర్స్ ఆఫ్ ఎవరైనా ఉన్నారు అని అంటే చాలా మంది మల్లారెడ్డి సార్ పేరే చెప్తారు. ఎందుకంటే సార్ చెప్పే ముచ్చట్లు ఆడే ఆటలు అట్లుంటాయి. మరి అందుకే సోషల్ మీడియాలో సార్కు బాగా ఫాలోయింగ్ ఉన్నది. కాలేజీలో మైక్ అందుకొని ముచ్చట్లు చెప్పిన, మీటింగ్లలో మైక్ చేతికిచ్చిన, ఆయన మాట్లాడితే జనం అంతా మస్తు కీకలు పెడతారు. మరి ఇప్పుడేం చేసిండు అని అంటే సుషిరా ఎట్లా డాన్స్ ఆడుతున్నాడు మల్లారెడ్డి సారు. కుడి భుజం ఓసారి ఎడం భుజం ఓసారి ఎగిరేసుకుంటా అచ్చం చిరంజీవి లెక్కనే దుమ్ము దులిపిండు అన్నట్లు సార్ పక్కేమట్టున్నది ఎవరనుకుంటుర్రు. అలా ఇంటామే హావు బుధవారం నాడు మల్లారెడ్డి సార్ది పెళ్లి రోజట. ఈగేముంది సంబరాలు చిన్నగుంటాయా. అభిమానులు కార్ పార్టీ నాయకులంతా హాజరు పడ్డరు. చెల్లబట్ట కప్పి పూల గుత్తులు చేతిలో పెట్టిర్రు. అటెంక మాకు మస్తు సంబరం అవుతుంది సారు, జర్ర మాతోని కలిసి అడుగు కల్పుర్రి అని అడుగుడే ఆల్చాం. సార్ కూడా మీరు అడిగితే నేను కాదంటనా తమ్మి చలో పట్టుర్రని తనలో దాగిన మైకిల్ జాక్సన్ ను బయటికి తీసిండు. అడుగు కదిలియకుండా ఆడాడనే స్టెప్పులు వేస్తుంటే అభిమానులు మురిసి ముప్పందు అయ్యిర్రు. 60కి దగ్గర పడ్డా కూడా 20 ఏళ్ల పొలగాన్ లెక్కనే డాన్సులు వేస్తుండు మా సారు అని లోపలే మురిసిపోయిన గా అన్నలు సంబరం బట్టలేక సార్ను మీదికి లేపిర్రు. అభిమానం తట్టుకోలేని మల్లన్న అరే తమ్ముళ్ళు మంచిగా పట్టుకోర్రి ఆయనతో పడితే పరిశాన్ అన్నట్లు చేతులు లేవట్టి వచ్చినోళ్లకు దండం పెట్టిండు. శనార్థులు చెప్పిండు. గిట్ల బోయన్పల్లి ఇక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ పెళ్లి రోజు సంబరం మస్తు జోరుగైంది. ఇదొకటే కాదు, మొన్న హోలీ పండుగ నాడు కూడా సార్ ఆడిన డాన్స్ షీనా లేదు. రంగులు ఊసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని గజం ఎగిరి దునికిండు. బ్యాండ్ వాళ్ళు తీర్మాలు కొడుతుంటే మల్లన్న నేసిన స్టెప్పులు చూడాలి, సూపరో సూపరు. ఇట్లా మల్లన్న ఏడుంటే ఆడ మజా ఉంటది. వచ్చిన వాళ్ళను అసలు నారాజు కానియకుండా తోలే నాయకులల్లా మల్లన్న ముందు వరుసలుంటాడు. సార్ ఏది చేసినా కూడా అది సోషల్ మీడియాకు ఎక్కడే గిర్రా తిరుగుడే. ఆగో ఆ రేంజ్లుంటది కథ అని అనుకుర్రట గీ ముచ్చట చూసిన అక్కడి జనాలు. మన ప్రధానమంత్రి మోడీ సారు పనుల మీద బయటి దేశాలు పోగా మస్తు మాటలు చూసినాం. ఏ దేశం పోయినా కూడా అక్కడి సాంప్రదాయము కట్టుబాట్లు ఆచారాలు ఎట్లుంటాయో సేమ్ టు సేమ్ సార్ కూడా అవి పాటిస్తాడు, వాళ్ళ లెక్కన చేస్తాడు. ఒక్క ముక్కల చెప్పాలంటే వాళ్ళ దాంట్లో కలిసిపోతాడు. అగో అట్లనే బయటి దేశంకేంచి ఓ ప్రధానమంత్రి మన దేశానికి వచ్చిండు. మరి వచ్చిన పెద్ద సారు మన తాన ఏం చేస్తుండో మీరే చూడుర్రి. అగ్గో ఎవరో ప్రధానమంత్రి వచ్చిండని ముచ్చట చెప్పి గీడ క్రికెట్ ఆడుతున్న పెద్ద మనిషిని చూపిస్తుర్రు. ఇంతకు ప్రధానమంత్రి ఎక్కడా అని అనుకుంటున్నారులే. మంచిగా చూడుర్రి, గీననే న్యూజిలాండ్ దేశ ప్రధానమంత్రి, పేరు క్రిస్టఫర్ లాక్సన్. వాళ్ళ దేశంకెంచొచ్చి మన ఢిల్లీ పట్టణంలో క్రికెట్ ఆడిండు. అయితే ప్రధాన మోడీ సారి ఇంకా సెంటర్ మంత్రులందరినీ కలిసి 2 దేశాలకు అక్కడికొచ్చే పనుల మీద మాట ముచ్చట పెట్టేతందుకు వచ్చిండట గీ సారు. అట్లా అది అయిపోయినాక ఖాళీ టైం దొరికిందో ఏమో పోయి పొలగాళ్లతోని రోడ్డు మీద
క్రికెట్ ఆట పెట్టిండు. వెనకమర్ల వికెట్లు ఏం లేకున్నా కూడా ఇటుక పెడ్డలను వికెట్ల లెక్క పెట్టి బ్యాట్ అందుకొని సర్సి కొట్టిండు. ఆడుతుంది మెత్తటి టెన్నిస్ బాలే కాబట్టి దెబ్బలేం తగలే అని హెల్మెట్ గిల్మెట్ ఏం పెట్టుకోలేదు. ఇటు సార్ బ్యాట్ అందుకొని ధోని లెవెల్ దంచుతుంటే అటు కపిల్ దేవ్ సార్ ఎంపరింగ్ చేసిండు. చూస్తుంటే సార్ రోజు క్రికెట్ ఆడేటట్లే కొడుతుండు. చూడుర్రి కొట్టి ఎట్లా ఉరుకుతుండో. అంతేకాదు జర్రసేపు బ్యాటింగ్ చేసిన ప్రధాని సారు బుమ్రా లెవెల్ బౌలింగ్ కూడా చేసిండు. ఉరుకొచ్చి షెండు ఇసిరేస్తే వాళ్ళ దేశం ఆటగాడు రాజ్ టేలర్ దెబ్బకు షాక్ అయిండు. సార్ మీరు గనక మన న్యూజిలాండ్ టీంలో ఆడుంటే కప్పు మనకెన్నడో వచ్చేది అన్న లెవెల్ చూసిండు. అదెనక జర్రసేపు వికెట్ల వెనక కీపింగ్ కూడా చేసిండు. మొత్తానికి అన్ని రకాల పాత్ర పోషించి ఆల్ రౌండర్ అనిపించుకోడు ప్రధాని. అటెనక కపిల్ దేవ్ సార్ తోని ఫోటోలు దిగి ఎట్లున్నవా కపిలు అని అలై బలై తీసుకుండు. ఆడే తానికి వచ్చిన పొల్లగాండ్లతోని కూడా గుంపు ఫోటో గుంజిండు. అటు సార్ ఆడుతుంటే వాళ్ళ దేశం కెంచి వచ్చిన తత్మ పెద్ద అధికారులంతా ఫోటోలు గుంజి సోషల్ మీడియాలో ఈడ్చిర్రు. ఈగేముంది ఇండియాలో న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రికెట్ ఆట అని గిర్ర తిరుక్కుంటా మస్తు వైరల్ అయినాయి. మనుషుల మీద మనుషులకు పాయరం తక్కువ అవుతున్నది కానీ దునియాలో రోజుకు కుక్కల మీద పాయరం మాత్రం మస్తు పెరుగుతున్నది. మనుషులకు కుక్కల కోసం లక్షలు ఖర్చు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కోట్ల రూపాయల ఆస్తులు రాసిస్తున్న వాళ్ళు ఉన్నారు. చచ్చిపోతే బొమ్మలు పెట్టి పూజలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అబ్బో చెప్పాలంటే వాటి బతికే మంచిగున్నది అనుకునేటట్టు చూసుకుంటుర్రు అన్నట్టు. ఇప్పుడు కుక్కల గురించి ఎందుకు చెప్తున్నా అనంటే అసలు ముచ్చట తర్వాత చెప్తా గానీ మొదలు చెంబడని నీళ్ళు తాగుర్రి. ఎందుకంటే మీరు జీవితంలో ఎన్నడూ చూడని కుక్కను చూపిస్తున్నావు. ఎడిటర్ అన్నా వేసుకోయా మన వాళ్ళు తయారుగా ఉన్నారు. ఇండ్లేం ఇచ్చంత్రం ఉంది అని అనుకుంటుర్రు కదా. ఇక అసలు ముచ్చట్లకు పోదాము. ఇగో గీ అన్న పట్టుకొస్తున్న కుక్క పేరు ఒకామి. ధర ఎంతనో ఎరికేనా 50 అక్షరాల 50 కోట్ల రూపాయలు. కుక్కకు గంత ధరనా అని నొరెల వెటకుర్రి. అంత ధర పెట్టిండు కాబట్టి గీ వార్త మీకు చూపిద్దామని పట్టుకొచ్చినాం. తోడేలు కాకిషన్ క్రాస్ బ్రీడ్ కుక్క అయిన ఇది అమెరికాలో పుట్టింది. వయసు ఉత్త 8 నెలలే గాని బరువు మాత్రం 75 కిలోలట. అంటే గట్టిగా మీద పడితే అట్లనే నలిగిపోతాం. అయితే సతీష్ అనే జ్ఞాన బెంగళూరు పట్టణంలో ఉంటాడు. 30 ఏళ్ల సంధి తీరు జాతుల కుక్కలను తెచ్చుడు, సాధుడు, అమ్ముడు అన్న చేస్తున్న బిజినెస్. అట్లా 150 జాతుల కుక్కలున్నాయట. అన్నిటినీ ఒక దగ్గర పెట్టి ఎక్కడన్నా షో అయితే తోలుకపోతాడట. అర్ధ గంటకు 2.5 లక్షల లెక్కన ఫీజు పెట్టి వాటిని చూపిస్తాడట. అంతేకాదు పోయినేడు పాండా లెక్క అవుపడే చౌచౌ అనే కుక్కను 29 కోట్ల రూపాయలు పెట్టి కొన్నాడట. అన్నిటికంటే పెద్ద ముచ్చటి ఏంటిదంటే కోట్ల రూపాయలు పెట్టి కొన్నా కూడా ఆ కోట్ల రూపాయలు మనోనికి ఉల్లిగడ్డ పొట్టుతోని సమానమాట. అందుకే 50 కోట్లైనా టమాటాలు ఉల్లిగడ్డలు కొన్నంత హల్కగా కొన్నాడట ఈ కుక్కను. అన్నట్టు ఈ కుక్క రోజు 3 కిలోల చికెన్ తినంది నిద్రపోదట. 7 ఎకరాల ఫామ్ హౌస్ చుట్టూ సీసీ కెమెరాలు, కుక్కల మంచి షెడ్యూల్ చూసుకుంటానికి 6 పనోళ్లను పెట్టిన గీ అన్న నాతో పాటు నా కుక్కలు కూడా మస్తు పేరెక్కినాయి అని చెప్పుకొస్తుండు. పట్టు పడితే పానం పోయిందాక ఇడవదట. అందుకే సెక్యూరిటీలో దీన్ని మించిన కుక్కే లేదన్నట్లు కొందరు కామెంట్లు రాస్తుంటే కుక్కకు 50 కోట్లు పెట్టినావంటే నువ్వు తోపు బయ్యా అని ఇంకొందరు కామెంట్లు రాస్తుర్రు. మరి ఇప్పుడు చెప్పుర్రి కుక్క బతుకు ఎట్లున్నదా. తీరు భాషలు, తీరు పద్ధతులు, తీరు పండుగలు. మన దేశంలో అన్ని ముచ్చట్లు తీరొక్క తీరులోనే ఉంటాయి. ఒక్కో ఊరుకు ఒక్కో ఆచారం, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పండుగ ఉంటది. ఇట్లనే మన దగ్గర హోలీ పండుగ మొన్ననే వచ్చింది. కానీ అటు ఉత్తర భారతాన హోలీ పండుగ ఇప్పుడు కూడా ఆడుకుంటుర్రు. పబ్లిక్ రంగులు రుద్దుకొని మస్తు సంబరాలు చేసుకుంటుర్రు. చూడుర్రి ఎట్లా ధూమ్ధాం చేసిర్రు. మన దగ్గర హోలీ పండుగ మొన్ననే అయిపోయింది. రుద్దుకున్న రంగులు కూడా చెరిగిపోయినాయి. కానీ ఇగో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇండోర్ పట్టణంలో చూడర్రి బుధవారం నాడు రంగుల పండుగ జోరుగా నడిచింది. ఏం పబ్లిక్ పొట్టు పోయినరు. హోలీ పండుగ అయిన 5 దినాలకు రంగుల పంచమని మళ్ళొక పండుగ చేసుకుంటారట ఇక్కడోళ్ళు. పంచమి నాడు శ్రీకృష్ణుడు రాధాదేవి ఇద్దరు భూమి మీదకి వచ్చి హోలీ ఆడుతారని నమ్ముతారట. అందుకే గిట్ల పబ్లిక్ అంతా రోడ్ల మీదకి వచ్చి రంగులు చల్లుకున్నారు. పాటలు పెట్టుకొని యమ దునుకుడు దునికిండ్రు. ఎప్పట్లెక్కనే ఈసారి కూడా రంగుల జాతర జోరుగా నడిచింది. ఒక్క మన దేశం పబ్లిక్కే కాదు బయటి దేశాల నుంచి కూడా వచ్చిండ్రు జనాలు. లక్షల మంది పోయిండ్రు. వెనకట రాజుల కాలం నుంచి వస్తున్నదట ఈ ఆచారం. ఇక జరంత మంది అయితే లారీలలో ఎక్కి ర్యాలీ తీసిండ్రు. పబ్లిక్ మీద రంగులు చల్లిండ్రు.
ట్యాంకర్లతో నీళ్లు కొట్టిండ్రు. వేల మంది పబ్లిక్ రంగులల్లో మునిగి తేలిండ్రు. పోన్రే ఇండోర్ పట్టణంలో ఉన్న పెద్ద పెద్ద చౌరాస్తాలన్నీ మస్తు కిటకిటలాడినాయి. మీదికేం చూస్తే పబ్లిక్ అంతా గిజగిజలాడినట్టే కనిపించింది. రంగుల జాతరకు గంతగానం పోటెత్తిండ్రు. యాట గిట్లనే చేసుకుంటారట. ఇక లక్షల మంది పబ్లిక్ వచ్చిండ్రు కాబట్టి మధ్యప్రదేశ్ సర్కారు వాళ్ళు ఎక్కడ లొల్లులు కాకుండా ఏర్పాట్లు బందోబస్తుగానే చేసిండ్రు. కానీ ఏ మాటకు ఆ మాటనే. అన్ని పండుగలు 1-2 రోజులలోనే ఒడిసిపోతాయి గాని ఒక్క రంగుల పండుగనే ముందొక 5 దినాలు, వెనక సిరుకో 5 దినాలు, మొత్తం 10 దినాలు దేశంలో యాన్నో కాడ పబ్లిక్ రంగులు రుద్దుకుంటూనే ఉంటారు. రంగులల్లో మునిగి తేలుడు అంటే మరి అంత పాయిరం జనాలకు. ఈగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాదన అవి కూడా ఒక్కసారి చూసేవర్రి. నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ బడికి తాళం పెట్టిరు అధికారులు. కోవూరు పట్టణంలో ఉన్న ఈ బడి 36 లక్షల రూపాయల జీఎస్టీ కట్టేది ఉందట. ఇక ముచ్చట్ను అధికారులు పోయి బిల్డింగ్ ఓనర్ కు చెప్తే ఆయన బడి పెద్ద సార్లకు చెప్పిండట. అట్లయినా కూడా ఎవరు పట్టించుకోక బిల్లు కట్టలేదట. దీంతో కోపానికి వచ్చిన అధికారులు ఎన్ని మాటలు చెప్పాలవా, ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని ఆయనతో బడికి తాళం పెట్టిర్రు. ముచ్చట ఎరికైన పొల్లగాండ్లు ఇంకా వాళ్ళ అయ్యవ్వలు నెత్తి నోరు కొట్టుకుంటుర్రు. నడుమంత్రాన బడికి తాళం పెడితే పొల్లగాండ్ల చదువులు ఏం కావాలి అని కింద మీద అవుతుర్రు. చూడాలి మరిగా పొల్లగాండ్ల తిప్పల పట్టించుకుంటారో లేదో. టెక్నాలజీలో ఏపీ పోలీసులు మస్తు రుబ్బడిగా ముంగటికి పోతుర్రు. రాష్ట్రం అంతా 10వ తరగతి పరీక్షలు అవుతున్నాయి కదా. గా పరీక్షలలో ఎవరన్నా పరీక్ష సెంటర్ల చుట్టూ అనుమానంగా తిరుగుతుర్రా, లేకుంటే దొంగతనంగా షీటీలు అందియ చూస్తుర్రా అని ప్రకాశం జిల్లా సింగరాయకొండ దిక్కు పోలీసులు డ్రోన్ కెమెరా ఎగిరేసి చూసిర్రు. కెమెరాను పైకి పంపించి బడి చుట్టుపట్టు మొత్తం జల్లడబట్టిర్రు. ఇక్కడ ఎవ్వరూ లేరని అనుకోకుర్రి సుమా, డ్రోన్ కెమెరా పరీక్ష అయిపోయేంత వరకు ఎగురుతూనే ఉంటది, జాగ్రత్త అన్నట్లు హెచ్చరిక చేస్తుర్రు.